सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् शीलशा पुरुषः साक्षात् सभूमिं विश्वतो वृत्वाङ्गुलं पुरुषदेवेदगुं सर्वं यद्भूतं यच्च भव्यं तदामृतत्वस्यैष यदन्नेनातिरो हरि भावानस्य महिमा अधोमस्यायादस्यभूतिषः आदोस्य विश्वभूतानि पादस्यामृतत्वे माधुर्पुरुषः आदोस्य रामः అర్జా పాండు గారు వివిధ సామాజిక వర్గాల పెద్దలు బీజేపీ తెలియపరచడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ నియోజకవర్గ అభివృద్ధికి బోండా ఉమా గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మరొకమారు కృతజ్ఞతలు తెలియజేస్తూ మార్క్స్ అధినేతలైనటువంటి బాదీ గారు, చండీ గారి నాయకత్వంలో అడపాల సత్యనారాయణ గారు, కృష్ణా జిల్లా ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో, గాంధీనగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అందరూ కూడా పాల్గొని అన్నిగా భావించకుండా సభస్థలం వేదిక మేరకే ఉంది కాబట్టి వేదిక మేరకి కొంతమందికి పిలవకపోతే ఎవరు కూడా అన్నిగా భావించకుండా పెద్ద మనసుతో మన కార్యక్రమం సహకరించవలసిందిగా ఈ కార్యక్రమం విజయవంతం చేసేటువంటి దానిలో పెద్ద మనసుతో ఉండవలసిందిగా తెలియజేస్తూ పెద్దలందరూ కూడా ఉమ్మడిని అభినందించేందుకు ఇచ్చేసారు. వారిని ఎవరు కుటుంబంలో నేనున్నానని భరోసా ఇచ్చేటువంటి విజయం ప్రజానిక విజయంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా బాబీ గారు, చండీ గారి ఆధ్వర్యంలో జనసేన తెలుగుదేశం అడపాల సత్యనారాయణ గారు, కృష్ణా జిల్లా మిత్రబృందానికి విజయవాడ నడిపడడానికి అలాగే ఎవరి పేర్లైనా సంబోధించకపోతే పెద్ద మనసుతో పెద్దలందరూ కూడా అన్నయ్యకి అభినందనలు తెలియజేస్తూ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు నిండు మనసుతో కూటమి అభ్యర్థిగా మరి నన్ను జిల్లాలోని అత్యధిక మెజార్టీతో
గెలిపించడం విజయవాడ నగర చరిత్రలో, కృష్ణా జిల్లా చరిత్రలో అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు మా గెలుపు ఒక బాధ్యత, మా గెలుపు ఒక పదవి కాదు, మా గెలుపు ఒక బాధ్యతగా మేము తీసుకుంటాం. అన్ని రంగాల్లో వెనకపడిపోయినటువంటి సెంట్రల్ నియోజకవర్గాన్ని, అటు రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి అభ్యర్థుల సహకారంతో, కూటమి నేతల సహకారంతో ఖచ్చితంగా ముందు తీసుకెళ్తాం. ఈరోజు గాంధీనగర్లో మా ఆర్ట్స్, మా చంటి, మా బాబీ, అట్లాగే ఇక్కడ స్థానిక పెద్దలు అందరి ఆధ్వర్యంలో హృదయపూర్వకంగా వారు తెలిపినటువంటి సత్కారాన్ని హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. చక్కటి కార్యక్రమం చేశారు. మరి అభిమానంతో చేసినటువంటి ఈ సత్కారం మరింత బాధ్యత పెంచుద్ది. దీంట్లో పాల్గొన్నటువంటి మా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కష్టపడి పనిచేస్తా, నియోజకవర్గ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేస్తాను.